అడవిలో మోంటూ కోతి, ఏనుగు ఇంకా పిచ్చుక తమ అల్లరితో అన్నింటినీ విసిగించేవి. ఈ మూడు చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేవి. ఒకరోజు మోంటూ కోతి ఇంకా ఏనుగు చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి చింకీ పిచ్చుక వచ్చింది. అరే, మీరిక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? వెంటనే నాతో పదండి. నక్క ఇంకా కుందేలు ఇప్పుడే బోలెడంత ఆహారం తీసుకుని తమ గుహ వైపు వెళ్తున్నారు. అరే వా, అయితే పదండి, వెంటనే వెళ్ళి వాళ్ళని దోచేసుకుందాం. అదే సమయంలో అడవిలో ఇంకో వైపు నుండి ఒక దేవకన్య వెళుతుంది. తనకి భూమి మీద ఒక తోట కనిపిస్తే తను కిందకి వచ్చింది. కాసేపు ఇక్కడే ఆగి విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరతాను. తను తన మంత్రదండాన్ని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ మూడు కూడా అదే తోట నుండి వెళుతూ ఉండగా అరే అరే, అక్కడ చూడండి. అక్కడ దేవకన్య ప్రశాంతంగా పడుకుని ఉంది. అక్కడే పక్కనే తన మంత్రదండం కూడా ఉంది. అయ్య బాబోయ్, ఇక నుండి మనందరికీ పండగే పండగ. అలా చూడు, దేవకన్య మంత్రదండం కూడా అక్కడే ఉంది. ఆ మంత్రదండం సహాయంతోనే తను మ్యాజిక్ చేస్తుంది. అలా అయితే త్వరగా మంత్రదండాన్ని తీసుకో, ఇదే మంచి అవకాశం. కోతి ఆ మంత్రదండాన్ని తీసుకుంది. ఆ తర్వాత ఆ మూడు అక్కడి నుండి పారిపోయాయి. అదే సమయంలో మింకు పిచ్చుక కూడా నోటితో యాపిల్ తీసుకుని తన ఇంటికి చేరుకుంది. ఈ రోజు టీను చాలా సర్ప్రైజ్ అవుతుంది. తను యాపిల్ని ఇంట్లో పెట్టి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కొన్ని క్షణాల్లో టీను అక్కడికి చేరుకుంది. ఏంటి పతి పరమేశ్వర్, ఈరోజు తినడానికి ఏం దొరకలేదా? ఇలా చెట్టు మీద కూర్చుని ఉన్నావు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడండి శ్రీమతి గారు, మీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. అది చూశాక నువ్వు సంతోషంతో కేకలు వేస్తావు. తన మాట విని టీను పిచ్చుక ఇంటి లోపలికి వెళ్ళింది. అదే సమయంలో ఆ మూడు కూడా దాక్కుని ఇదంతా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను. కోతి మనసులో ఏదో అనుకుని మంత్రదండాన్ని తిప్పింది. ఇంతలో టీను అరుపులు ఇంటి బయట వరకు వినిపించాయి. చెప్పా కదా, సంతోషంతో కేకలు వేస్తావని. అప్పుడే టీను పిచ్చుక అరుస్తూ ఇంటి నుండి బయటకొచ్చింది. తన వెంటనే కాలు కాకి కూడా ఇంటి బయటకొచ్చింది. టీనో, ఈ రోజు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. రా, నా దగ్గరికి రా, ఇద్దరం కలిసి షికారుకు వెళ్ళి వద్దాం. అరే, యాపిల్ స్థానంలో కాలు కాకి ఎక్కడి నుంచి వచ్చింది? ముందు టీను, తన వెనక కాలు కాకి ఇంకా తన వెనక మింకు పిచ్చుక ఎగురుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూసి ఆ మూడు గట్టిగట్టిగా నవ్వుతూ ఉన్నాయి. అలాగే ఆ యాపిల్ వాటి దగ్గరకు చేరుకుంది. నేను మ్యాజిక్ చేసి ఈ యాపిల్కి బదులు కాలు కాకిని ఇంట్లోపలికి పంపించాను. చాలా మంచి పని చేశావు. ఇంకా చింకీ పిచ్చుక సంతోషంగా యాపిల్ని తింటుంది. కాసేపటి తర్వాత చోటు జింక అలాగే లంబూ జింక ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్నాయి. ఈ రోజు నాకు బోలెడని మష్రూమ్స్ తినాలని ఉంది. అవి ఎన్ని అంటే నా కడుపుతో పాటు మనసు కూడా నిండాలి. ఈ లంబూ జింక ఇలాగే చోటు జింక ఎన్నోసార్లు మనం దొంగతనం చేస్తుంటే పట్టించారు కదా. ఈ రోజు వీళ్ళ మీద పగ తెచ్చుకునే సమయం వచ్చింది. అలా అంటూ ఆ మూడు ముందుకు వెళ్ళాయి. లంబూ ఇంకా చోటు జింక మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉండగా ఎదురుగా వాటికి ఒక తోట కనిపించింది. ఆ తోటలో బోలెడన్ని మష్రూమ్స్ ఉన్నాయి. అరే వా, ఇన్ని మష్రూమ్సా! నా కల ఇప్పుడు నిజమైంది. ఆ రెండు పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళాయి. ఒకేసారి బోలెడన్ని మష్రూమ్స్ ని నోటిలో వేసేసుకున్నాయి. వావ్, ఇన్ని మష్రూమ్సా! ఆ రెండు మష్రూమ్స్ తింటూ ఉండగా వాటికి చాలా మంటగా అనిపించింది. అయ్యో భగవంతుడా! ఇంత కారంగా ఉందేంటి? రెండింటి చెవుల నుండి పొగ వస్తుంది. అలాగే నోటి నుండి ఆ అనే శబ్దం వస్తుంది.
ఇంతలోనే అవి ఏం చూశాయంటే వాటికి మష్రూమ్స్ తోటలాగా కనిపించింది. నిజానికి అది మిర్చి తోట. అంతేకాదు అవి తిన్నది కూడా పచ్చిమిరపకాయల్నే. అరే, ఇక్కడైతే అన్ని మిరపకాయలే ఉన్నాయి. ఆ రెండింటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడే ఆ మూడు కూడా వాటి ముందుకొచ్చాయి. మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా, అందుకే ఈరోజు మేము పగ తీర్చుకున్నాము. చెప్పు, మీకింకా మష్రూమ్ కావాలా? ఆ, ఇప్పుడైతే నా నోరు చాలా మంటగా ఉంది. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. అలా అంటూ ఆ రెండు వేగంగా చెరువు దగ్గరకు పరిగెత్తాయి. ఇంకోవైపు దేవకన్య కూడా నిద్రలేచింది. తన మంత్రదండం కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. అయ్యో రామా, నా మంత్రదండం ఎక్కడికి పోయింది? అది ఎవరైనా దుర్మార్గులకి దొరికితే దారుణం జరిగిపోతుంది. అలా అంటూ తను ఆకాశంలో ఎగురుతూ అన్నింటినీ అడగడం మొదలుపెట్టింది. ఒకవేళ ఎవరికైనా నా మంత్రదండం దొరికితే దయచేసి నాకు తిరిగి ఇచ్చేయండి. అలా తను అన్నింటినీ అడుగుతూ ముందుకు వెళుతూ ఉంది. తను చాలా జంతువుల్ని అడిగింది, కాని వేటికి ఆ మంత్రదండం గురించి తెలీదు. దేవకన్యకి దాహం వేసి తను చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ తనకి లంబు ఇంకా చోటు జింక కనిపించాయి. నేనా ముగ్గురిని అస్సలు వదిలిపెట్టాను. వాళ్ళు మనల్ని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టారు. అవునన్నయ్య, నాకైతే ఇంకా నోరంతా కూడా మండిపోతుంది. నీళ్లు తాగినా కూడా కారం తగ్గడం లేదు. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకంతలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటారు నీలం దేవకన్య, మేమిద్దరం మష్రూమ్స్ వెతకడానికి వచ్చాము. ఇంతలోనే కోతి, ఏనుగు, చింకి, పిచ్చుక మిర్చి తోటని మష్రూమ్ తోటలా మార్చేశారు. ఇంకా మేము మిర్చిని మష్రూమ్స్ అనుకొని తినేసాము. ఇంకా తర్వాత మష్రూమ్స్ అన్ని మిర్చిలా మారిపోయాయి. అప్పటినుంచి నా నాలుక ఇంకా మంటగానే ఉంది. ఏంటి మీరు చెప్పేది నిజమా? అవును, నేను నిజమే చెప్తున్నాను. కానీ వాళ్ళు ఈ మ్యాజిక్ ఎలా చేశారో తెలియట్లేదు. అంటే వాళ్ళలో ఎవరి దగ్గరైనా మీరు నా మంత్రదండాన్ని చూసారా? అవునవును, నేను ఆ మోంటు కోతి చేతిలో చూశాను. నేను ముందే అనుకున్నాను నా మంత్రదండం ఏదైనా దుష్ట జంతువు చేతికి దొరుకుంటుందని. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. నాతో పాటు రండి. వచ్చి వాళ్ళని ఎక్కడ చూసారో నాకు చెప్పండి. లంపి చింపాంజీ ఒక చెట్టు కింద కూర్చుని అరటిపండు తింటూ ఉంది. అలాగే ఆ మూడు తన ఎదురుగా నిల్చున్నాయి. లంపీ, ఈ అరటి పండ్లన్నీ ఇక్కడే వదిలేసి వెంటనే ఇక్కడి నుండి పారిపో, లేదంటే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను మీలాంటి వాళ్ళకి భయపడను. వెళ్ళండి, పారిపోండి ఇక్కడి నుంచి. సరే, అయితే మరి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మోంటూ కోతి మంత్రదండాన్ని ఉపయోగించి లంపీకి హాని కలిగించాలని చూస్తుండగా నీలం దేవకన్య ఎగురుకుంటూ వచ్చి మోంటూ కోతి చేతిలో నుండి ఆ మంత్రదండాన్ని తీసుకుంది. అరే నీలం దేవకన్య, మీరా? క్షణంలోనే జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ జంతువులని ఇబ్బంది పెట్టినందుకు నేను మీ ముగ్గురి మీద పగ తీర్చుకుంటాను. అలా అని తను ఆ మంత్రదండాన్ని తిప్పి మ్యాజిక్ చేసింది. వెంటనే భూమి మీద బోలెడన్ని పచ్చిమిర్చి ప్రత్యక్షమయ్యాయి. కానివ్వండి, వెంటనే ఈ పచ్చిమిరపకాయల్ని తినేయండి. వద్దు, అయితే మీ ముగ్గురం ఈ మిరపకాయల్ని ఎందుకు తినాలి? మేము అలా ఏం చెయ్యము. సరే, మీరిప్పుడు తినకపోతే నేనిప్పుడే మీ ముగ్గురిని మాయం చేస్తాను. వద్దు, వద్దు, ఇప్పుడే తింటాము. అలా అంటూ ఆ మూడు పచ్చిమిరపకాయల్ని తినడం మొదలుపెట్టాయి. ఓ దేవుడా, మంట మండిపోతుంది. ఈ మిరపకాయ ఎంత కారంగా ఉంది. ఆ మూడు అరుస్తూ కేకలు వేస్తూ మిర్చి తింటూ ఉన్నాయి. మిగతా పక్షులు, జంతువులు అలాగే దేవకన్య వాటి అరుపులు విని నవ్వడం మొదలుపెట్టారు.